మౌన పోరాటం మౌన పోరాటం. అక్కర్లేదు, నువ్వు కూడా రావద్దు. అత్తయ్య ఏం తెలివిగా చేసింది. అదేంటి, అవంతిని వద్దని చెప్పాను కదా, ఇప్పుడు నన్ను కూడా వద్దంటావేంటి? నీకు నా మీద నిజంగా ప్రేముంటే నాతో మాత్రమే వచ్చేదానివి. ఇలా అవంతిని తోడు తెచ్చుకోవాలనుకునేదానివి కాదు. అంటే నా మీద ప్రేమ లేదని క్లియర్గా అర్థమైపోయింది. నువ్విప్పుడు నా మీద చూపించేదంతా నటనని అర్థమైపోయింది. నటించే వాళ్ళు నాతో రావక్కర్లేదు, నేను మావయ్యతోనే వెళ్తాను. పద మావయ్య. అయ్యో నక్షత్ర, గెట్ అవుట్. బయటికి పో. నీకు మేనర్స్ తెలీదా? ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే కుదరదు. మైండ్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ ఓవర్ యాక్షన్. నేనిక్కడ మనశ్శాంతి లేకుండా ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? నిన్ను విశాలాక్షి, ఏంటిది? అర్ధరాత్రి పుట్టడం ముఖం మీద నీళ్లు తల్లి భయపెడుతున్నావు. ఏయ్, నాకిక్కడ నిద్రే రావట్లేదు. నువ్వు మాత్రం గొరక పెట్టి ఎలా పడుకోగలుగుతున్నావు? ఇదెంత దారుణం విశాలాక్షి. నీకు నిద్ర రాకపోతే నన్ను లేపేయడం ఎంత సాడిదో. అయినా అది నీకెందుకు నిద్ర రావట్లేదు? అది ఆ జానకి నన్ను లోన్ కట్టమంటుందా? అదేంటి, మనం సాయంత్రం మాట్లాడుకున్నాం కదా, లోన్ కట్టేద్దామని ప్లాన్ చేశాం కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నిద్ర రానిది కట్టాల్సిన లోన్ గురించి కాదు, అది నాకు చేసిన అవమానం గురించి. నన్ను గెటౌట్ అంటుందా? నన్ను డోర్ నాక్ చేసి రమ్మంటుందా? నా ఈగో మీద దారుణంగా దెబ్బ కొట్టింది మహేంద్ర. అది ఆఫీసులో అందరి ముందు నాకు విలువ లేకుండా చేసింది. నాగుపాము తోక తొక్కితే అది ఎప్పటికైనా పగ తీర్చుకుంటుందంటారు. నాగమణి కూతుర్ని నేను పగ తీర్చుకోకుండా ఉంటానా? వెంటనే తీర్చుకుంటాను. కళ్యాణ్ రాముడు అయిపోయాడు, నెక్స్ట్ ఎవరి మీద? దాని మీదే, ఆ జానకి మీద. జానక? చిన్న సైకిల్ నుంచి పెద్ద ఏరోప్లేన్ వరకు అన్నీ నడుస్తున్నాయంటే దానికి కారణం వాటిలో ఉండే ఇంజనో వాటి చక్రాలో అనుకుంటారు అందరూ. అంతేగా మరి? కాదు, ఆ వెహికల్స్, వాటి ఇంజన్స్, వాటి వీల్స్, మొత్తం అన్ని పార్ట్స్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఒక చిన్న వస్తువు ఉండడం వల్లే జరుగుతుంది. చూడ్డానికది చాలా చిన్న వస్తువే, దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు, మాట్లాడరు. కానీ అది లేకపోతే బండి నడవదు. ఏంటది? ఈ ఇంట్లో ఇప్పుడు జానకి ఆ నట్టు బోల్టు లాంటిది. దానివల్లే ఇదంతా జరుగుతుంది. ముందు దాన్ని తీసి పడేస్తే అప్పుడు ఈ ఇంట్లో మనుషులందరూ ఎందుకు పనికి రాకుండా పోతారు. మొత్తం అంతా మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అంటే జానకిని ఎలా? ప్లాన్ ఏంటి? ప్లాన్ ముందుగానే చెప్తే అందులో మజా ఏముంటుంది మహేంద్ర? రేపొద్దున్న నువ్వే చూస్తావు కదా. అది కాదు విశాలాక్షి, ఇది కంప్లీట్ గా నా ప్లాన్, నా ఆపరేషన్. నువ్విందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, జస్ట్ చూడు అంతే. నన్ను అవమానించిన జానకిని ఎలా చంపుతానో చూడు. ఇదేంటి, నిద్రపోతున్న నన్ను లేపి ఏదో సస్పెన్స్ అని ప్లాన్ చెప్పేసి నువ్వు పడుకున్నావు. ఇంకా నాకేం నిద్ర పడుతుంది? ఇంతకీ ఆ ప్లాన్ ఏంటబ్బా? అలాగే అమ్మలో కూడా మార్పు కనిపిస్తుంది. కానీ నిజంగా అమ్మ ఇలా మారిపోతుందా అని కూడా అనిపిస్తుంది.
ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక తెలియట్లేదు. పిచ్చెక్కిపోతుంది. అసలు నిద్ర పట్టట్లేదు. చూడు, పాము తనకి పుట్టిన పిల్లల్ని తనే తినేస్తుందంట. అది అలా తినడానికి కారణం ఆ పిల్లల మీద కోపం కాదు, ఆ టైంలో దానికి కళ్ళు కనిపించకపోవడం. పిల్లల్ని పెట్టిన కొంత టైం తర్వాత దాని కళ్ళకి పట్టిన పొర విడిపోతుంది. మింగైగా మిగిలిన పిల్లల్ని చక్కగా పెంచుకుంటుంది. సువర్ణ అత్తయ్య గారి విషయంలో కూడా అదే జరిగింది. కాని ఆ పొర తొలగిపోయాక ఆవిడికి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే కన్న కొడుకుని దగ్గరికి తీసుకోవాలని బలంగా కోరుకుంటుంది. కుదరట్లేదని బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంది. దుర్గకి, నీకు, ఇంకెవ్వరికి ఇంకెప్పుడు ఏ హాని చేయను అని హాస్పిటల్లో నాకు ఒట్టేసింది. ఇంతకాలం నేను దుర్గ మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక నుంచి మిగిలిన జీవితం అంతా అందరితో కలిసిమెలిసి సంతోషంగా గడపాలి అని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇది క్లారిటీగానే ఉంది. ఇంకో విషయం, ఏనుగు చాలా మంచి జంతువు, చాలా అందంగా, చూడగానే హ్యాపీనెస్ నిస్తుంది. కానీ దానికి ఒక్కోసారి క్రాక్ వస్తుంది. ఆ టైంలో మాత్రం దానంత డేంజరస్ యానిమల్ ఇంకొకటి ఉండదు. పులిని చూస్తే దాక్కోవచ్చు, పామును చూస్తే పారిపోవచ్చు. కానీ ఎలిఫెంట్ పక్కనే కూల్గా ఉంటూ సడన్ గా కాలేసి తొక్కేస్తుంది. దాని నేచర్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కోసారి క్రాక్ గా మారిందంటే ఇంకా అది నార్మల్ గా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. దుర్గత్తయ్య ఎలా మారుతుందో తెలీదు, ఎవరిని తొక్కేస్తుందో తెలీదు. అలాంటి డేంజరస్ మనిషి పక్కన ఉంటే ఎప్పటికైనా డేంజరే. చూడు మురారి, సువర్ణత్తయ్య విషయంలోనైనా దుర్గత్తయ్య విషయంలో అయినా ఒకటే నిజం, కన్న కొడుకే ముఖ్యం. అవును, ఇదే నిజం. దుర్గత్తయ్యనే ఎగ్జాంపుల్గా తీసుకో. నీ మీద ఆవిడ చాలా చాలా ప్రేమని పెంచుకుంది. ఎప్పటి వరకు? ద్వారక వచ్చే వరకు. ఆయన వచ్చాక నిదానంగా నీ మీదున్న ప్రేమంతా అటు డైవర్ట్ అయిపోయింది. కాని ఇన్ని రోజులు అంత గొప్ప ప్రేమని చూపించాక సడన్ గా మారిపోతే నలుగురు నవ్వుతారు కదా. అందుకే అంత ప్రేమని చూపించలేక ఇన్నాళ్ళు నటించింది. అవును మురారి, ఎంతైనా కన్నతల్లి కన్నతల్లే, పెంపుడు తల్లి పెంపుడు తల్లే. కన్నతల్లి కాబట్టే నీ చేత అన్నిసార్లు చీత్కారాలు పొంది కూడా ఆవిడ మళ్ళీ మళ్ళీ నీ వెనకే తిరుగుతూ ఒక్కసారైనా నీతో అమ్మా అని పిలిపించుకోవాలని ఆశపడుతుంది. ఈవిడ పెంపుడు తల్లి కాబట్టే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమే ఎక్కువన్నట్టు నీ ప్రాణం పోయేలా ఉన్నా పట్టించుకోకుండా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకో మురారి, నువ్వు సువర్ణకి ఒక్కగానొక్క కొడుకువి, ఆవిడకున్న కోట్ల ఆస్తులకి వారసుడివి. ఆవిడ కావాలనుకుంటే వేరే ఎవరినో ఒకరిని దత్తత తీసుకుని వీడే నా కొడుకు నా వారసుడు అని ప్రపంచానికి చెప్పొచ్చు. కాని ఆవిడ నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? రక్త సంబంధం కాబట్టి. ఆవిడని అమ్మా అని పిలిస్తే నీ జీవితం ఆకాశంలో ఉంటుంది. ఈవిడని అమ్మా అనుకుంటే నువ్వు పాతాళానికి పడిపోతావు. అంతే, ఆలోచించుకో. మౌన పోరాటం
నన్ను కొడతావేంటి? ఇది గ్యాస్ లీక్ చేసి నన్ను చంపాలని ప్లాన్ చేసినందుకు. నేను ప్లాన్ చేయడం ఏంటి? ఇది గ్యాస్ సిలిండర్ పేలితే ఈ ఇల్లు మొత్తానికి ఎఫెక్ట్ అవుతుందని, అందులో మీరు కూడా పోతారని తెలియక ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసినందుకు. ఏయ్, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఇది నాకేం తెలీదు అని ఇప్పుడు బుకాయిస్తున్నందుకు. నీకసలు కొంచెం కూడా కృతజ్ఞతనేదే లేదా? నేననుకుంటే ఈ పాటికే మీ జీవితాలు నడి రోడ్లో ఉండేవి. కానీ ఆడబిడ్డతో ఉన్నారు, అది సౌందర్యతో పాటు పెరిగిన బిడ్డేనని జాలి తెలిచి ఈ ఇంట్లో ఉండనిస్తే నన్నే చంపాలని ప్లాన్ చేస్తారా? నేనేం చేయలేదు. నోర్మల్. నువ్వేం చేయకుండా ఈ టైంలో ఇక్కడ నక్కి ఏం చేస్తున్నావు? ఇంత పొద్దున్నే అందరికంటే ఇంట్లో నేనే లేస్తానని నీకు తెలుసు. వంటగదిలోకొచ్చి స్టవ్ వెలిగిస్తానని కూడా తెలుసు. అందుకే గ్యాస్ ఓపెన్ చేసి పెట్టావు. లక్కీగా సిలిండర్ అయిపోయింది కాబట్టి ఈ ఇల్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయినా నాకొక విషయం అర్థంగా అడుగుతాను, నీకసలు కామన్ సెన్స్ లేదా? నాకు మొన్నటి వరకు చూపలేదు, కానీ నా ముఖ్యం ఇంకా పనిచేస్తూనే ఉంది కదా. అంత గ్యాస్ లీక్ అయితే నాకు వాసన రాదా? అవునులే, ఎప్పుడైనా వంటగదికి వచ్చుంటే కదా గ్యాస్ వాసన ఎలా ఉంటుందో తెలియడానికి. నన్ను చంపాలన్నంత పెద్ద ప్లాన్ వేసిన దానివి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? ఏయ్, నన్ను బుర్రలేని దానివి అంటున్నావు? మరి నువ్వు మాత్రం గ్యాస్ వాసన తెలిసి అగ్గిపుల్ల ఎలా వెలిగించావు? నేనక్కడ ఉన్నప్పుడే స్టవ్ నాబ్స్ ఓపెన్ గా ఉన్నాయి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే అటు ఇటు చూస్తుంటే సోఫా చాటును దాక్కునున్నా నీ చేతులు కనిపించాయి. నీకు రాక్షసానందాన్ని ఇవ్వాలనే అగ్గిపుల్ల వెలిగిస్తున్నట్టు నటించాను. నువ్వు సిలిండర్ పేలిపోయిందని ఆనందపడిపోయావు. ఏంటి తెలివి తక్కువ పనులు విశాలాక్షి? ఈసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేసి డైరెక్ట్ గా నాతో దిగు. అప్పుడు నాకు సమ ఉజ్జీవ్ అనుకుంటాను. అది మానేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే నువ్వు నీ సంసారం నడి రోడ్డు మీద పడతాయి. జాగ్రత్త. హలో, ఆ లైటర్ ఇవ్వు. అగ్గిపెట్టెతోనే కాదు, దీంతో వెలిగించిన సిలిండరు పేలిపోతుంది. తెలివితో బుద్ధత్తమ్మా. ఏంటమ్మా పిలిచావు? ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? రుద్ర కదా? ఓ, ఆ అమ్మాయా? అవును రుద్రే. ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చింది? గుర్తు రావడం కాదు, తనని రమ్మని చెప్పాలి. ఓసారి ఫోన్ చేయి. రమ్మంటావా? ఇక్కడికెందుకు? మావయ్య, సునామీ దానంతటది పుడుతుందా? దాని వెనుక ఒక కారణం ఉంటుంది. సైక్లోన్ దానంతట అదే పుడుతుందా? దానికి ఒక కారణం ఉంటుంది. ఇలా ఏది జరిగినా దానంతటదే జరిగిపోదు. దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఇక్కడ మనం చేతులు కట్టుకుని కూర్చుని చూస్తూ ఉంటే ఈ ఇంట్లో సునామీలు, సైక్లోన్లు పుట్టవు. ఈ మనుషులు వాళ్ళంతట వాళ్ళు విడిపోరు. అవి పుట్టడానికి మనం కారణం అవ్వాలి. వాళ్ళని విడదీయడానికి వెనక మనం ఉండాలి. కానీ ఆ గొడవ చాలా న్యాచురల్ గా పుట్టిందని ఎవరికి వాళ్ళు అనుకునేలా చేయాలి. ఈ ఇంట్లో అవంతి చాలా సంతోషంగా బ్రతికేస్తోంది. దుర్గకి అన్ని ఎక్కించేది అదే. దుర్గని మన మీదకు ఉసగొలిపేది అదే. అందుకే మనం ముందు ఆ అవంతిని బాగా ఏడిపించాలి. ఇంట్లో ఆడది ఏడిస్తే మనశ్శాంతి ఉండదు అంటారుగా,
ఆ మనశ్శాంతి లేకుండా చేయడానికి మనకి రుద్రే ఆయుధం. రుద్రని శూర్పణఖల మధ్యలో పెట్టి ఈ అవంతిని ద్వారకని విడదీయాలి. ఫోన్ చేయి మావయ్య. హలో, ఎవరు? హలో, హలో, ఎవరు? నా పేరు నక్షత్ర. నువ్వు లవ్ చేస్తున్న ద్వారక తమ్ముడి భార్యని. ఓ, ద్వారకకి ఒక తమ్ముడున్నాడా? అతనికి పెళ్లి కూడా అయిందా? అన్నకి పెళ్ళయ్యి ఓ బేబీ పుట్టి చనిపోయాక కూడా తమ్ముడికి పెళ్ళవకుండా ఉంటుందా? ఓకే, నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు? నేను నీతో మాట్లాడాలి. నాతోనా? నీకు నాకు పరిచయమే లేదు. నాతో నువ్వే మాట్లాడతావు. ఏం మాట్లాడతానో వస్తే తెలుస్తుంది, కానీ నువ్వు రాకపోతే మాత్రం నీకే నష్టం. ఎందుకంటే ద్వారకని ఖచ్చితంగా నీకు దక్కేలా చేయగలిగేది నేనొక్కదాన్నే. ద్వారకకి నీ మీద ప్రేమ పుట్టేలా చేయగలిగేది నేనే. ఓకే, వస్తాను. ఎక్కడికి రావాలి? ఓకే, వస్తున్నాను. వస్తావ్? రాక ఎక్కడికి పోతావ్? ద్వారకని పిచ్చిగా ప్రేమించావు కదా, వస్తావ్? మావయ్య, రుద్ర వస్తుంది కదా, ఇప్పుడు రుద్ర నిప్పు రాచేసి ఆశ పెంచి ద్వారకని తన వైపు లాక్కునేలా చేస్తాను. అవంతిని ద్వారకని దూరం చేస్తాను. వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. దుర్గని ఏడిపిస్తాను. నేను చేసే ప్రతి ప్లాను ఫెయిల్ అవుతుందని నన్ను అన్నిసార్లు తిట్టావు. కానీ ఇప్పుడు నువ్వు వేసిన ప్లానే సిల్లీగా ఉంది. ఇదే మాట ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నావు? అసలు ప్లాన్ ఏంటో నాకు చెప్పావా? ముందే తెలిసిపోతే కిక్కే ఉంటుందని బిల్డప్గా దాచావు. ఎంతసేపు గ్యాస్ లీక్ చేసే ఆలోచనలోనే ఉన్నావు గాని దాని స్మెల్ గురించి గాని, సిలిండర్ ఫుల్లుగా ఉందో లేదో చూసుకోవడం గాని, లేకపోతే ఫుల్ సిలిండర్ మార్చుకోవడం గాని ఇవేమి లేవా? నాకేం తెలుసు? నేనెప్పుడైనా కిచెన్లోకి వెళ్ళానా? అవన్నీ చెక్ చేసుకోవాలని తెలియదు నాకు. అందుకే చెప్పేది, అప్పుడప్పుడైనా కిచెన్లోకి వెళ్ళి వంట చేయమని. వింటావా? నేను నాగమణి కూతుర్ని అంటావు. చాలింకాపు. నువ్వు నా మీద నవ్వితే ముందు ముందు మన జీవితాలు చూసి ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఓకే ఓకే, ఆవేశపడకు. నేను నిన్ను ఆట పట్టిస్తున్నాను గాని జానకి చేసిన పనిని చాలా సీరియస్గా తీసుకున్నాను. దాని గురించి చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నాను. వదలకూడదు మహేంద్ర, దాన్ని అస్సలు వదలకూడదు. మౌన పోరాటం మహేంద్ర విశాలాక్షలు మాటల్లో పడిపోయారు. ఇప్పుడే విశాలాక్షి ఫోన్కి ఈ చిప్ని కనెక్ట్ చేయాలి. మహేంద్ర, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. వీడి మీద కోపం జ్యూస్ మీద ఎందుకు? తాగేద్దాం. బాగుంది. ఎస్ విశాలాక్షి, ఇక నుంచి మీరు ఏం చేసినా మాట్లాడినా నాకు తెలిసిపోతుంది.
నన్ను బయటికి తోసేశావు కదూ. నా కొడుకుని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను దుర్గా. ఇంకా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అబ్బో, రివెంజ్ చాలా స్ట్రాంగ్ గా తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. తీర్చుకోండి. బంగారు తల్లి నక్షత్ర, నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసింది. ఎంత సంతోషకరమైన విషయం. అత్తయ్య గారు, అమ్మ బంగారు తల్లి, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నావా? నాకు చాలా సంతోషం. అత్తయ్య గారు, మిమ్మల్ని చూశాక నాకు ప్రాణం వచ్చినట్టు అయింది. లేదంటే ప్రెగ్నెంట్తో ఉండి రోజు ఇంట్లో వాళ్ళ కొందరు మొహాలు చూడలేక చస్తున్నాను. అయ్యయ్యో, అలా చూడొద్దమ్మా. రోజు మంచి మొహాలు చూస్తూ ఉంటేనే బిడ్డ మంచిగా పుడుతుంది. ఈ ఇంట్లో ఉన్న ఏడుపు గుట్టి మొహాల్ని చూస్తే ఆ పుట్టేవాడు కూడా ఏమవుతాడో ఏంటో. అవునత్తయ్య గారు, అదే నిజమే. కానీ ఏం చేయగలను? పొద్దున్నే లేవగానే కాఫీ అంటూ ఓ జ్యేష్ఠాదేవి దర్శనమిస్తుంది. ఆ తర్వాత నంబర్ 2 ఛాయాదేవి దర్శనమిస్తుంది. అయ్యయ్యో వద్దమ్మా, నువ్వు ఈ ముఖాలను అస్సలు చూడొద్దు. అసలే ఈ ఇంట్లో నీ మీద ఇప్పుడు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ కడుపుని చూసి ఓర్వలేని వాళ్ళున్నారు. వాళ్ళు నీ కడుపు పోవాలని ఏదైనా దుర్మార్గం తలపెట్టినా తలపెడతారు. సువర్ణ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. కడుపుతో ఉన్న నక్షత్రకి ఇలాంటి చెత్త మాటలు చెప్తారా? చెత్త మాటలా? ఏవి చెత్త మాటలు? ఏ ఈ ఇల్లు ఓ అరిష్టం కాదా? హ, ఇది ఎంత దిక్కుమాలిన కొంప కాకపోతే 9 నెలలు మోసాక కన్నా నీ కూతురు చచ్చి పుడుతుంది. నీదెంత నికృష్టపు జాతకం కాకపోతే చచ్చిన పిల్లల్ని కంటావు. సువర్ణ, నీది నోరా చెత్త కుప్ప? ఏంటా మాటలు? నా కోడలు కడుపును చూసి మేమెడవడం ఏంటి? వచ్చి రాగానే నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నీ కోడలు అవంతికి కడుపు వచ్చి పోయింది. అప్పట్నుంచి ఈ శ్రోమంటూ ఏడుస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీకు పడని నక్షత్రకి కడుపులో ఓ నలుసు పడిందని తెలిసి మీరెంత గింజుకుపోతారో నాకు బాగా తెలుసు. నీ కోడలికి పిల్లలు లేరు కాబట్టి నా కోడలికి వద్దని నువ్వేం ప్రయత్నాలు చేస్తావో కూడా నాకు తెలుసు. ఛీ, నోర్మోయ్! మా ఇంటికి వారసుడు వస్తున్నాడని మేమందరం సంబరపడిపోతుంటే నువ్వొచ్చి మా సంతోషానికి నిప్పు రాజేస్తావా? గుర్తుందా నీకు? ఏమండి దుర్గ గారు, మీరేమో మీ ఇంటికి వారసుడు అంటారు, సువర్ణేమో తన వంశాంకురం అంటుంది. ఏంటిది? పుట్టేవాడు వాళ్ళింటికి వారసుడెలా అవుతాడు రఘురాం? ఆ, రక్తమా తన వంశమా? కరెక్టే. ఆవిడ కేవలం పెంపుడు తల్లి. అవునవును,
ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమే. లేకపోతే నక్షత్ర కన్సీవ్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు మీరు నక్షత్రకి ఓ జాకెట్ ముక్కో, ఓ పసుపు కుంకుమో, చేతి గాజులో ఇవన్నీ తెచ్చిపెట్టారా? లేదే. అదే మా సువర్ణ చూడండి, ఇదిగో ఈ విషయం తెలియగానే ఇదిగో ఇదిగో ఓ పట్టు చీర, ఓ పట్టు జాకెట్టు, ఇదిగో మట్టి గాజులు, చూడండి పువ్వులు, ఇదిగో పళ్ళు, ఇవన్నీ తెచ్చింది. ఇది కదా ప్రేమంటే, ఇది కదా నిజమైన బంధం ఏ అంటే. రఘురామ్, నువ్వు మాట్లాడుకో. ఏంటి ప్రేమ బంధం అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? కన్న కొడుక్కి విషం పెట్టి చంపాలని చూసినా ఈ మనిషి ప్రేమ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఆ? ఇప్పటికీ తన మనసులో ఎంత విషం ఉందో నాకు తెలియదనుకుంటున్నావా? అయ్యయ్యో, అది ఇదివరకండి. ఇప్పుడు సువర్ణ పూర్తిగా మారిపోయింది. అవును దుర్గా. చెట్టు నరికి గొడ్డలికి కర్ర తయారు చేస్తారు. తనని నరికిన గొడ్డలికి చెట్టు కర్రగా మారడం మానదు. తనకి మేలు చేస్తున్నా సరే గొడ్డలి చెట్టు నరకడం మానదు. మౌన పోరాటం జానకిని చంపడం అంత ఈజీ కాదు విశాలాక్షి. ఎందుకు కాదు? అది ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక లారీతో డైరెక్ట్గా దాన్ని కార్ని తొక్కించేస్తే కాదా? ఆ కంగారు పడకండి, మొత్తం విన్నాక ఏం జరుగుతుందో చెప్తాను. విశాలాక్షి, నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ జానకికి జరిగితే ఖచ్చితంగా అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం ఆ జానకిని ఏమీ చేయలేవా? ఆఫీస్లో నిన్ను క్లర్క్ రేంజ్లో సెటిల్ చేసింది, నన్ను దాని కింద అకౌంటెంట్గా పెట్టుకుంది. బాసుల్లో ఆఫీస్ నేలిన మనని అందరి ముందు అవమానించింది. ఇంకా దాన్ని ఎన్ని రోజులు బతకనివ్వాలి? కంగారు పడకు విశాలాక్షి, నేను చాలా స్ట్రాంగ్గా ఓ ప్లాన్ ఆలోచిస్తున్నాను. అది మొత్తం ఫ్రేమ్ చేశాక నీకు చెప్తాను. దాని గురి తప్పకుండా తగులుతుంది. నేనింకా ఎక్కువ టైం ఆగాలనుకోవట్లేదు మహేంద్ర. ఎక్కువ రోజులు టైం తీసుకుంటే అది స్వాతి ముత్యంగాడిని బాగు చేసేస్తుంది. అప్పుడు దాని బలం డబుల్ అయిపోతుంది. వాడు కూడా తోడైతే నిప్పుకి గాలి తోడైనట్టయి మనల్ని తగలబెట్టేస్తారు. నాకు 2 రోజులు టైం ఇవ్వు. నేను నీకు శుభవార్త చెప్తాను. ఏంటలా చూస్తున్నారు? నన్ను చంపేస్తారనా? మీరేం భయపడకండి, వాళ్ళు నన్నేం చేయలేరు. ఇక నుంచి వాళ్ళు ఇలాంటి ఆలోచన చేసినా కూడా నాకు తెలిసిపోతుంది. ఎలా అంటారా? విశాలాక్షి ఫోన్కి నేను మైక్రోచిప్ పెట్టాను, అది వాళ్ళకి తెలీదు. ఆ మైక్రోచిప్ వల్ల వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా నాకిలా తెలిసిపోతుంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినా కూడా అది కూడా ఇదిగో ఇలాగే వినిపించేస్తుంది. వాళ్ళ ప్లాన్లన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకిక నుంచి నేను చుక్కలు చూపిస్తాను. అమ్మా,
అందరూ నిన్ను కంటితో చూస్తారు, నమ్ముతారు. కానీ నేను నిన్ను చూడలేను. అయినా నాకు నీ మీద అపారమైన నమ్మకం ఉంది. పరిస్థితులు చూస్తుంటే ఏదో కీడు జరిగేలా కనిపిస్తోంది. అవంతి జీవితంలో ఇప్పటికే ఒక పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కష్టమో నష్టమో జరిగితే తను భరించలేదు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ముందు చెప్పుకోవాల్సింది అమ్మల్ని గన్న అమ్మ, పెద్దమ్మవైన నీకే చెప్పుకోవాలని అంటారు. అందుకే కష్టం రాకముందే నీకు చెప్తున్నాను, నువ్వే కాపాడు తల్లి. అత్తయ్య, ఇలా తాళిబొట్టు తెగిపోతే ఏదన్నా కీడు జరుగుతుందా? అలా ఏమీ జరగదు. అన్నీ ఆ తల్లికి చెప్పుకున్నాం కదా, ధైర్యంగా ఉండు. అమ్మవారి దగ్గరున్న తాళి తీసుకుని మెళ్ళో వేసుకుని మెళ్ళో ఉన్న పసుపు తాణ్ణి ఆ చెట్టుకు కట్టు. అలాగే అత్తయ్య. సింధూర తిలకాన పడే అశని పాదమే, అసహాయతను చాటే కనుల జలపాతమే, బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే, కర్కశపు హస్తాలు సిగలాగే విలవిలా, కర్కశపు హస్తాలు సిగలాగే అవంతి, కట్టేశావా? కట్టేశానత్తయ్య. నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు గుండెల్లో ఏదో గాబరా, మెళ్ళో తాళ్ళు తెగితే ఒంట్లో ప్రాణం లేనట్టయిపోయింది. అంతేనమ్మా, ఆడదానికి తాళి గుండెల మీద ఉంటే ప్రశాంతంగా గుండెల మీద చెయ్యేసుకుని ఉంటుంది. పక్కన భర్త లేకపోయినా మెళ్ళో తాళి భద్రంగా ఉన్నంతకాలం ఆయన బాగానే ఉన్నారని నమ్ముతుంది. కానీ ఆ తాళికి ఏమైనా జరిగితే మాత్రం చాలా కంగారు పడిపోతుంది. భర్తకేదైనా జరుగుతుందేమోననే భయం ఆడదాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నాకిప్పటికీ లోపలెక్కడో కొంచెం భయంగా ఉందత్తయ్యా. ఇలా ఎందుకు జరిగిందోనని అనుమానం. అవంతి, అనుమానం పెనుభూతం అంటారు. అందుకే ఏం జరిగినా అంతా మంచి జరుగుతుందనుకోవాలట. అప్పుడు చెడు జరిగినా ధైర్యంగా నిలబడగలమని దుర్గక్క చెప్పింది. సరేనా? అవంతి, రాయింకి ఇంటికి వెళ్దాం. అలాగే అత్తయ్య. పదవంతి. అలాగే అత్తయ్య. రేయ్, పండిపోని. అవంతి, ఎవరు? ఎవరా? అవంతి, ఎవరా మీరు? వదలరా అవంతి.
అయ్యో అవంతి అవంతి ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఎవరైనా కాపాడండి అవంతి. మౌన పోరాటం బాబు ఇక్కడేంటి ఆపావు? ఆ టబేరా వెహికల్ ఎదురుగా ఉన్న బంగ్లాలోకి వెళ్ళింది మేడం. అయితే ఆ బంగ్లాలోకి పోనీ బాబు. మీరు భలేవారు మేడం. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి? ముందు మీరు దిగండి. పద. ఏయ్, రే బండి షెడ్ పెట్టారా? ఏయ్, మ్, నన్నెందుకు తీసుకొచ్చావురా? వదలరా! పద, వదలరా! పద. రేయ్, వదలరా నన్ను! వదలు! ముందు మీరు దిగండి మేడం. అసలే పెళ్ళాం పిల్లలు కలవండి. అది కాదు బాబు, ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు బాబు. నా కోడలు తీసుకెళ్లిపోయారు. మీ గొడవ మాకెందుకు? ముందు దిగండి మేడం. మీకు దండం పెడతా, దిగండి ప్లీజ్. దిగండి మేడం. అవంతి అవంతి పద. వదలరా! ఏయ్, వదలరా! ఏయ్, రేయ్, ఎవర్రా నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చావురా? నా భర్త పోలీస్ ఆఫీసర్, నిన్ను పట్టుకుంటాడు. ఏయ్, నోర్మై. అన్నీ తెలిసే తీసుకొచ్చాను ఇక్కడికి. అమ్మా! అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. అంతవరకు నోరు మూసుకొని ఆ రూమ్లో పడండు, లేదంటే చంపేస్తాను. అవంతి 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 రేయ్, గుట్టుగా ఉన్నావా? సరే సరే, లేదంటే ఏమైపోతావో నాకే తెలీదు. పద. వదలరా నన్ను! పద. వదలు!
ఏయ్, వదరు ఎవరా నువ్వు? వదరు ఎందుకు అవంతిని తీసుకెళ్లారు? చెప్పరా, ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? అయ్యో, అవంతి, 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 అవంతి. అవంతి, అవంతి, అవంతి. అవంతి, అవంతి, అవంతి. అవంతి, 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 తలుపు తెరవండి. అవంతి, అవంతి. అవంతి, 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 అవంతి. అయ్యో, నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నేను చెప్పలేదు. నేను చెప్పలేదు. నాకేమీ తెలీదు. అవంతి, అవంతి, ఎవరు చచ్చిపోయారు? అసలు ఏం జరిగింది అవంతి? అవంతి, అత్తయ్య, అయ్యో, అవంతి, అయ్యో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, నేను వాడిని చంపలేదు అత్తయ్య. వాడిని చంపలేదు. అయ్యో, డోర్ తీయండి అత్తయ్య. అత్తయ్య, నేనేం చేయలేదు. అవంతి, అవంతి. అతన్నెవరో పొడిచి పారిపోయారు. తలుపు తీయండి. నువ్వెంత అరిచినా తలుపు తీయను. అయ్యో, అత్తయ్య. అవంతిని లోపల ఎందుకు పెట్టారు? డోర్ తీయండి. నా కోడలు ఏ తప్పు చేయలేదు. ఏమ్మా, మీరు చూశారు కదా, ఆ అమ్మాయి ఎవరినో పొడిచి చంపేసింది. చంపేసిందా? లేదు లేదు లేదు, నా కోడలు అలాంటి పని చేయదు. అలాంటి పని చేయదు. ఆవిడ పొడవకుండా ఆవిడ చేతులకు కత్తి ఎలా వచ్చింది? కత్త? చూసి కూడా అబద్ధం ఆడుతున్నారా? అయ్యో, నేను చంపలేదు. నేను నిజంగానే చంపలేదు. ఆ అమ్మాయి చేతిలోని కత్తి కింద పడేసి బయటికి పారిపోవాలని చూసింది. అయ్యో, లేదు, నా కోడలు ఎవరిని చంపదు. మౌన పోరాటం. ప్లీజ్ స్టాప్ ఇట్. ముందు సస్పెక్ట్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. సాక్షి వేరే ఎవరో పర్సన్ని చూశానంటున్నారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాక, నేరం ప్రూవ్ అయ్యాక, అప్పుడు న్యూస్ ఛానల్లో సెన్సేషనల్ న్యూస్ అని టెలికాస్ట్ చేసుకోండి. అప్పటి వరకు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రవి,
అంబులెన్స్కి కాల్ చేయి, క్లూ టీమ్స్ని రమ్మని చెప్పు. అలాగే సార్. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్, తనను అరెస్ట్ చేయండి. ఓకే సార్. అయ్యో ద్వారక, ద్వారక వద్దు ద్వారక. అవంతిలా చేయదని నీకు తెలుసు కదా, వద్దు ద్వారక. ప్లీజ్ అమ్మా. సాక్ష్యం ఉంది, ఇక్కడ నేను డ్యూటీ చేసి తీరాలి. నువ్వు కూడా సాక్షి సంతకం చేయడానికి స్టేషన్కి రావాలి, తర్వాత కోర్టు కూడా రావాలి. ద్వారక అది కాదు. ప్లీజ్ అమ్మా. వాచ్మ్యాన్, నువ్వు కూడా స్టేషన్కి రావాలి. అలాగే సార్. ఆ వీడియో మా కానిస్టేబుల్కి. అలాగే సార్. నా నెంబర్ చెప్తాను, నాకు సెండ్ చేయి. సెండ్ చేశాను సార్. అలాగే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హంతకురాలు తన భార్య అయిన సిఐ గారు చట్టాన్ని ధిక్కరించకుండా తన భార్యని అరెస్ట్ చేస్తున్నారు. కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యో ద్వారక, అవంతి. ఎవరు ఎవరిని మోసేది తెలియదే, ఎవరు ఎవరిని పెంచేది, ఎవరు ఎవరిని కూల్చేది తెలియదే, ఎవరికైనా బ్రతుకులోనా చివరి దాకా, చివరి దాకా. అవంతి, ఎవరు ఎవరికి అయినోళ్ళో, ఎవరు ఎవరికి కానోళ్ళో తెలియదే, ఎవరు మేడం ఎవరికి వెళ్ళండి. మేడం మీరు వెళ్ళండి. ఎవరు ఎవరికి నీడోనో తెలియ. హలో, ఎవరండి? హలో అక్క, జానకి అక్క. అవంతిని ద్వారక అరెస్ట్ చేశాడక్క. ద్వారక అవంతిని అరెస్ట్ చేశాడా? ఏం మాట్లాడుతున్నావు జానకి? అవునక్క, అవంతి మెళ్ళో తాళి పెరుక్కుపోయిందని షాప్కి వెళ్ళి అతికించాం. ఆ తర్వాత గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఎవరో ఒకరు అవంతిని ఎత్తుకెళ్ళిపోయారు. అవంతిని ఎత్తుకెళ్లారా? నేను వాళ్ళని వెంబడించి వాళ్ళున్న చోటుకి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎత్తుకెళ్ళిన వాణ్ణి ఎవరో కత్తితో పొడిచేశారక్క. కానీ ఆ కత్తి అవంతి చేతిలో ఉంది.
అదంతా అక్కడ వాచ్మెన్ వీడియో తీశాడు. దాంతో ద్వారకొచ్చి అవంతిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇది భీమ్లీ రోడ్ అక్క. సరే సరే, నేను వెంటనే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. అలాగే అక్క. బాబు చాలా థ్యాంక్స్ బాబు. ఓకే మేడం. ప్రతాప్ సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తన దగ్గర సంతకం తీసుకోండి. అలాగే సార్. మిస్టర్ ద్వారకా, సార్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. సార్. ఈ కేసును ఎస్ఐ శంకర్కి అప్పజెప్తున్నాను. ఓకే సార్. సార్. ఎస్, ఇమ్మీడియట్గా ఈ కేసుని శంకర్కి హ్యాండ్ ఓవర్ చేయి. సార్, ఎందుకు సార్? రీజన్ ఏంటి? సస్పెక్ట్ నీ భార్య. ఇంతకంటే రీజన్ ఏం కావాలి? సార్, అంటే మీరు నా సిన్సియారిటీని అనుమానిస్తున్నారు. మీకు తెలీదా నేను డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో? మిస్టర్ ద్వారకా, మీకు నా గురించి, నాకు మీ గురించి తెలుసుంటే ప్రయోజనమేముంది? మన గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో అది తెలుసుకోవాలి. సార్, నేను న్యూస్ కవరేజ్ చూశాను. వాళ్ళు డైరెక్ట్గా నిన్నేం అడిగారు? కమాన్, టెల్ మీ. సార్, అది ఓకే, నేనే చెప్తాను. ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేదంటే మీ భార్యని తప్పించే ప్రయత్నం చేస్తారా అని అడిగారు. దానికి పబ్లిక్ రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఈ కేసుని తప్పుదారి పట్టించేస్తారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సార్, ఇది నా నిజాయితీకి ఒక మచ్చ అవుతుంది సార్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీ నెగటివ్ కామెంట్స్ అగెయిన్స్ట్ అవర్ డిపార్ట్మెంట్. డూ వాట్ ఐ సే. ఎస్ సార్.